మరచినా నేను మరువాలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా. నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే. నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అవును యేసయ్యా, నీకు బహుదూరమైనటువంటి నన్ను చేరదీసిన నా తండ్రివి. తల్లి తన బిడ్డలను మరిచినా నేను నిన్ను మరువను అని వాగ్దానము చేసిన దేవుడవయ్యా. తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన దేవుడవు. నీకే కృప, నీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మా ప్రభువా, ఈ రోజును చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, కానీ
ఈ రోజున చూడగలిగే కృపను, శక్తిని, సామర్థ్యాన్ని దేవుడమైనటువంటి నీవు నాకు అనుగ్రహించినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నామంటూ ఆ దైవనామాన్ని స్మరించుదాం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా నూతన క్రియను చేయుచున్నానని ఇయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మానీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. అవును యేసయ్యా, ఘనతకు స్తుతులకు మా సన్మానానికి పాత్రుడవు నీవేనయ్యా. అరణ్య రోదన ఉల్లాసముగా మార్చిన దేవుడవు. మా ప్రభువా, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి మా ప్రభు ఎర్ర సముద్రంలో నుండి ఎర్ర సముద్రుడు పాయలుగా చేసి నడిపించి మా జీవితంలో చోటు చేసుకున్న సమస్యలను పాయలుగా చేసి నడిపించిన దేవుడవు. నీ కృపను బట్టి గడిచిన 2 మాసములు మమ్మల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించి క్షేమమునిచ్చి నడిపించారు మా ప్రభువా. మరిదిగో ఈ యొక్క 3వ మాసములో కూడా నీ కృప దయచేయము యేసయ్యా. ఈ నెలంతా కూడా మమ్మల్ని కాపాడండి, నీ కృప దయచేయండి. ఎక్కడికి వెళ్ళినను మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, మా పనిపాటుల్లో తోడుగా ఉండండి, తలంచిన కార్యాల్లో తోడుగా ఉండండి. ప్రతి విషయంలో నీ సన్నిధిని మాకు దయచేయండి అంటూ ఆ దేవుని దేవా, నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలందరినీ కూడా దీవించండి. ఎవరు మా ప్రభువా నీ సన్నిధిలో సంతోషముతో చేరి ఉన్నారు వారందరినీ దృష్టించండి. ఏ జీవితంలో కష్టాలు, నష్టాలు, వ్యాధి, బాధలు, సమస్యలు ఉన్నవో అయ్యా, మా పట్ల శాశ్వతమైన కృప చూపించే దేవుడవు గనుక, శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడవు గనుక అయ్యా, ప్రతి వారికి నీ సన్నిధి కాంతి ఉదయింపచేసి నడిపించి ఈ ముందున్నటువంటి ఈ నూతన మాసమంతా కూడా మీరే నడిపించి పనిపాటుల్లో, ప్రయాణాల్లో, తలపెట్టిన కార్యాల్లో, యవన బిడ్డల చదువుల్లో, వ్రాసే ఎగ్జామ్స్లో, ప్రతి సందర్భంలో నీ యొక్క సన్నిధిని సమృద్ధిగా దయచేసి బిడ్డలందరినీ సంరక్షించి కాపాడి భద్రపరచాలని మా స్తుతి అర్పణ అంతయు నీకే సమర్పిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.